హాయ్ అండి, అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. అంటే సినిమా హాల్లో మనం సినిమాలు చూస్తుంటే సినిమా కదా అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు నిజ జీవితం చూడవలసి వస్తుంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే ఈ రీల్స్లోనే చూసి చూసి నాకు కొత్తగా మాటలు కొడుతున్నాయేమో అనిపిస్తుంది. నాయకుడు అన్నాక అభిమానించే వ్యక్తులు ఏమైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దేలాగా ఉండాలా. అలాగే నాయకుడు కూడా మాట్లాడినప్పుడు ఆచి చూచి మాట్లాడాలా. మన కింద ఉన్న అభిమానులు మనం ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బాగుపడే లక్షణంతో ఉండే మాటలు మాట్లాడాలి తప్ప వాళ్ళు జైలు పాలయ్యే లక్షణాలతో ఉండే మాటలు మాత్రం మాట్లాడకూడదు. మొన్న ఒక వీడియో చూశాను, ఒక ఫ్లెక్సీ పెట్టుకొని ఒక అబ్బాయి వెళ్తున్నాడు. దాని మీద ఫ్లెక్సీ మీద ఏముందంటే, గంగాలమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లు తల నరికినట్టు రప 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 నరుకుతాం 2029లో మేము వస్తే. అది విన్న అధినాయకుడు ఏమంటున్నారంటే, ఏమన్నాడు, గంగాలమ్మ తల్లి జాతరలో పొట్టేళ్లు తగనట్టు రప్ప రప్ప. మంచిదే అది. మరి ఏంటిది? అలాగే ఒక నాయకుడు క్యాన్వాసింగ్ వెళ్తున్నప్పుడు, స్లోగా వెళ్తున్నప్పుడు, మరి అంత ఫాస్ట్గా కూడా కాదు, ఒక అతను పెద్ద ఆయన ఒక కారు కింద పడి, అది కారు ఆపడానికి చాలా ట్రై చేసిన ఆగకపోవడం వల్ల పెద్ద ఆయనని తీసి పక్కన పెట్టేసారు తప్ప ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకుంటే బతుకుంటుంది. అతను చనిపోయాడు. అది ఫస్ట్ వేరే దారిలోకి వెళ్తే మళ్ళీ దాని కరెక్ట్ దారి వీడియో రావడం వల్ల కరెక్ట్ దారికి వస్తుంది అనుకోండి ఆ కేసు. అదొకటి. అంటే ఇలాగా సినిమాల్లో చూసాం తప్ప నిజ జీవితంలో ఇదే మొదటిసారి నేను ఇలా చూడడం. కాబట్టి అలాగా ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో అధినాయకుడికి నాకు అర్థం కాదు. చాలా రాంగ్. నాయకులు అనే లక్ష్యం వేరే, ఇదంతా ఆపోజిట్లో ఉంది. నాకేదో చాలా బాధాకరంగా ఉందండి ఆ సిచ్యువేషన్లో నేను చూస్తుంటాను. మత్తు మందు తాగే వాళ్ళని సపోర్ట్ చేయడం, బెట్టింగ్ యాప్ల్లోనే కాసి చనిపోయిన విగ్రహాలకి ఆవిష్కరణ చేయడం వల్ల ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి. అన్ని ఆపోజిట్లో ఉన్నాయి. దీనికి దానికి సంబంధం, రాజకీయ వ్యక్తులకి ఈ చేసిన సంబంధం లేదు అసలు. అలాగా చేసే వాళ్ళని అసలు ఆ సీట్లో కూర్చోబెట్టకూడదు కూడా. ఇది నా అభిప్రాయం. మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కదా కామెంట్ బాక్స్లో పెట్టాను. ఓకేనా? చాలా చాలా విచిత్రంగా ఉంది. ఇది పెద్ద సినిమా చూస్తున్నట్టు ఉంది, డాన్ సినిమా చూస్తున్నట్టు ఉంది నాకైతే. ఓకేనండి, నేను తప్పుగా మాట్లాడితే మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చు. బాయ్.